చిరంజీవి గారితో మీరు ఆన్ సెట్‌లో ఫస్ట్ డే ఆఫ్ లొకేషన్ ఎందుకంటే, మనం ఆయనకి చేస్తున్నామని తెలిసినా, అది పంపించేసినా ఆ ఎక్సైట్‌మెంట్ అనేది వేరే లెవెల్‌లో ఉంటది వేరే గదా! లెవెల్. మరి ఫస్ట్ టైము కెమెరా ఫేస్ చేసినప్పుడు ఆయనకి యాక్షన్ చెప్పాలన్నప్పుడు ఆ ఫస్ట్ డే ఆఫ్ ఎక్సైట్‌మెంట్ ఏంటి సెట్స్‌లో? అంటే టు బీ ఫ్రాంక్ నేను చాలా అంటే లోపల చాలా ఎమోషన్ అయిపోయా. హ్మ్. అంటే చాలా ఎమోషన్ అయిపోయా. కానీ ఆయన ఫస్ట్ కార్ దిగి అలా వస్తుంటేనే నేను అలా చూస్తూ ఉండిపోయాను నేను. హ్మ్. అంటే బ్లూ అండ్ బ్లూ యేసుకొని వైట్ టీ షర్ట్ యేసుకొని దాన్ని అంటే అలా చూస్తూ ఉండిపోయా. ఇప్పుడు నేను బాస్‌గా కొరియోగ్రాఫ్ చేస్తున్నా అని అంటే నాకు ఆ 5 డేస్ అనేది నాకేం జరిగిందో తెలీదండి. నేను హ్మ్. ఒక బ్లాంక్‌లో ఉండిపోయా. హ్మ్. హ్మ్. బట్ అంటే ప్రతిరోజు హోంవర్క్స్ మెయిన్‌గా ఏంటంటే నాకు సాంగ్ చేయాలి. హ్మ్. నేను సాంగ్ చేయాలి. హ్మ్. బాస్‌కి నచ్చేలా చేయాలి. హ్మ్. మెయిన్ బాస్‌కి, అనిల్ గారికి నచ్చేలా చేయాలి. హ్మ్. అదే టార్గెట్. ఇంకా హ్మ్. వేరేది ఏది గుర్తుపెట్టుకోలేదు. హ్మ్. నాకదైతే నైట్ నిద్రలు కూడా పట్టేవి కాదు. ఓకే. సో ఏంటంటే ఫస్ట్ టైమ్ మీరు చెప్పినట్టు ఫస్ట్ టైమ్ సెట్‌లో ఫస్ట్ డే ఏంటమ్మా విజయ్ మూమెంట్ అని అంటే నన్ను బాస్ విజయ్ అని అన్నాడని మా మా అమ్మమ్మకి కూడా ఫోన్ చేసి చెప్పా. నన్ను విజయ్ అని పిలిచారు బాస్. అంటే అంత ఇష్టం అన్నమాట. హ్మ్. హ్మ్. సో, అలాంటిది బాస్‌కి ఫస్ట్ ఈ స్టెప్ చెప్పేటప్పుడు మొత్తం సెట్ మొత్తం బాస్ చేస్తే హ్మ్. క్లాప్స్ కొట్టారు మామూలుగా కాదు. హ్మ్. అసలు సెట్ మొత్తం అరిచారు. హ్మ్. సో, అది ఎ ఎ ఎప్పటి అంటే 2025 అనేది నా లైఫ్‌లో ఎప్పటికీ మర్చిపోలేను. అయితే మరి మిగతా వాళ్ళందరూ అప్రిషియేట్ చేయడం వేరు. ఎందుకంటే మీరు చేసిన సాంగ్‌ని ఆయన ఆబ్వియస్‌గా నెక్స్ట్ లెవెల్‌లో పెర్ఫార్మ్ చేస్తారు కాబట్టి. మరి ఆయనేం చెప్పాడు మీకు? ఎంతోమంది కొరియోగ్రాఫర్‌తో 'లారెన్స్', 'సుప్రభుదేవ' ఇంతమందితో అవును. వర్క్ అవును. చేశారు కదా ఆయన. అవును. అవును. నాకు నార్మల్‌గా నేను మూమెంట్స్ చెప్పేటప్పుడు చెప్పారనమాట. "చాలా బాగా చేస్తున్నావమ్మా. వెరీ గుడ్. హ్మ్. ఇంకా బాగా కాన్సంట్రేషన్ చేస్తూ కష్టపడు. హ్మ్. హార్డ్ వర్క్ చేస్తూనే ఉండు" హ్మ్. అని అన్నారు. హ్మ్. సో, అంటే ఆయన ఆ మాట చెప్పేసరికి అంటే బాస్ నాకొక పెద్ద అవార్డ్ వచ్చినంత ఆనందం అనిపించింది. హ్మ్. హ్మ్. అంటే ఆయన డాన్స్ గాడ్ ఆయన. డాన్స్ హ్మ్. ఆఫ్ గాడ్. హ్మ్. ఆయనకి నేను కొరియోగ్రాఫ్ చేసే అవకాశం రావడం హ్మ్. అది అలాంటిది నేను చేసింది ఆయనకి నచ్చడం, ఆయన అప్రిషియేట్ జేయడం నాకు చాలా చాలా బాగా నచ్చింది. హ్మ్. చాలా హ్యాపీ అసలు. హ్మ్. అంటే ఎలా అంటే అది గాల్లో తేలినట్టే ఉంటది. హ్మ్. అంటే 'పవన్ కళ్యాణ్' గారు సాంగ్ ఏసుకోవాలన్నమాట. యాహ్! 100% అండి. యెస్. అయితే ఇదంతా ఒక ఎత్తు. బట్ రెండో సాంగ్ అనేది ముందే చెప్పారా మీకు? లేకపోతే ఫస్ట్ సాంగ్ అయిన తర్వాత చూసి రెండో సాంగ్ ఇచ్చారా? లేదండి. యాక్చువల్లీ నేను అనుకున్నా జీవితానికి ఒక సాంగ్ వచ్చిందిరా చేశా. చాలురా. హ్మ్. ఆ! చిరంజీవి. ఆ! ఆ! మా బాస్‌కి చేసాం హ్మ్. హ్యాపీ అని హ్మ్. అనుకున్నా. హ్మ్. బట్ లక్కీగా నిజంగా దేవుడి దయ మళ్ళీ ఇంకొక సాంగ్ రావడం అనేది హ్మ్. అది కూడా వెంకీ గారు, చిరంజీవి గారి కలిపి. కాంబినేషన్ ఆ! సాంగ్ అనేది హ్మ్. అంటే ఎవర్ గ్రీన్ అండి. హ్మ్. మళ్ళీ ఇది ఎప్పుడు ఈ కొలాబరేషన్ అవుతుందో తెలీదు గానీ, హ్మ్. ఆ అవకాశం నాకు రావడం అనేది నిజంగా అనిల్ గారికి, చిరంజీవి గారికి, సుష్మిత గారికి, సాహు గారికి నేనెప్పటికీ రుణపడి ఉంటాను. హ్మ్. సో, ఆ సాంగ్ తర్వాత చెప్పారా? అవునండి. ఇది ఇది అయిపోయిన తర్వాత నాకు తర్వాత హ్మ్. సడెన్‌గా అంటే సడెన్‌గా వచ్చిందంతే. హ్మ్. యాహ్! మరంత అంటే షార్ట్ స్పాన్‌లో చేసారా? లేకపోతే టైమ్ ఉందా చేయడానికి? టైముందండి. హ్మ్. హ్మ్. టైముంది. హ్మ్. నాకు అంటే షూటింగ్ ఇంకా 1 వీక్ ముందు ఓకే. కాలొచ్చింది. కాలొచ్చింది. యాహ్! హ్మ్. సో, అనుకున్నారా అసల? వస్తది అంటే ఇది ఎప్పటినుంచో ఉంది. ఏది 'చిరంజీవి' గారు, 'వెంకటేష్' గారు అవును. కలిసి అవును. అవును. చేస్తున్నారని ఎప్పటినుంచో అవునవును. ఉంది. అవును. ఒక ఫైట్ అనేది ఉంది. సాంగ్ కూడా ఉంటదనేది లైట్‌గా తెలిసిన ఇన్ఫో కదా! మరి మీకు అనుకున్నారా? అసలు కల్లో అయినా ఊహించుకున్నారా? ఇది అస్సలండి. ఆ హ్మ్. 1% కూడా నేనెప్పుడు ఊహించుకోలా. హ్మ్. అంటే నేను కంపోజ్ చేస్తా అనేది నేనసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. హ్మ్. అదే అంటున్నాను. ఒక మ్యాజిక్ జరిగిందసలు. హ్మ్. అంటే చిరంజీవి గారికి, వెంకీ గారికి నేను కంపోజ్ హ్మ్. చేస్తాననేది హ్మ్. అది ఎక్స్‌పెక్ట్ చేయని విషయం అసలు. హ్మ్. మరి అనిల్ గారు ఏమన్నారు రెండో సాంగ్ ఇచ్చేటప్పుడు? అనిల్ గారు యాక్చువల్లీ ఫస్ట్ అనిల్ గారు మళ్ళీ సేమ్ ఫోను జేసి, "బాయ్ నీకు ఒక సాంగ్ పంపిస్తున్నా చూడు" అనంటే, సో, ఆయన అలా పంపించారు. సార్ ఇంకా ఈ పంపించిన వెంటనే సార్ అని గట్టిగా అరిచా. హ్మ్. ఆహ్, ఏ "ఏం మాస్టర్ ఏంటి" అనంటే, "సార్ ఇది బాసు వెంకీ సార్‌దా" అంటే, "అవును మాస్టర్ కంపోజ్ చెయ్యి మొత్తం ఏంటి ఎలా కావాలి, ఏంటి ఎలా చేయాలో ఏంటో" అనేది హ్మ్. ఆయన చెప్పారనమాట కొన్ని. హ్మ్. హ్మ్. కొన్ని ఐడియాస్ చెప్తే దాన్ని బట్టి నేను కంపోజ్ చేసి చూపిస్తే ఆయనకి కూడా బీభత్సంగా నచ్చింది. హ్మ్. అండ్ వెంకీ సార్‌ని కూడా పరిచయం చేశారనమాట. హ్మ్. సో, వెంకీ సార్ కూడా చాలా బాగా అప్రిషియేట్ చేశారు. హ్మ్. యాహ్! అండ్ వెంకీ సార్ అంటే నార్మల్‌గా
మనకి ఫ్యామిలీ స్టార్ ఆయన. ఆయన నువ్వు నాకు నచ్చావు, మల్లేశ్వరి, ప్రేమించుకుందాంరా, ఇలా ఎన్నో సినిమాలు. అంటే ఆయన చూస్తూ ఆయన ఇప్పటికీ మనం ఎప్పుడైనా చిన్న మూడ్ ఆఫ్లో ఉంటే ఫస్ట్ నువ్వు నాకు నచ్చావు పెట్టుకొని చూస్తాను. నువ్వు నాకు నచ్చావు మల్లేశ్వరి. సో అంత ఇష్టం అనమాట. అలాంటిది ఆయనకి ఇప్పుడు చిరంజీవి గారికి ఆయన కలిసి కొరియోగ్రాఫ్ చేస్తా అనేది అది అంటే డ్రీమ్ అని మనం డ్రీమ్ గా అనుకున్నా సరే అది కాదు, అది అంతకన్నా ఎక్కువ.